కొణిదెల నాగబాబు గారు జనసేన పార్టీ నాయకుడిగా జనసేన పార్టీకి ఒక బలమైనటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారికి అన్నగా కన్నా జనసేన పార్టీని తన భుజాలపై మోసుకుని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గెలుపులో పిఠాపురంలో అహర్నిశలు కష్టపడినటువంటి వ్యక్తిగా మనం చూసాం. అయితే చాలా రోజుల నుంచి నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి వస్తుంది, మంత్రి పదవి కూడా ఇవ్వబోతున్నారు అని చెప్పి చాలా విషయాలుగా చాలా రోజులుగా సోషల్ మీడియాలో కావచ్చు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఈరోజు జనసేన పార్టీ నుంచి అఫీషియల్గా అనౌన్స్ అయినటువంటి ఒక విషయం మనకి ఇప్పుడు పోస్ట్ ద్వారా కనిపిస్తుంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ కొణిదెల నాగబాబు గారి పేరు ఖరారు చేశారు. శాసనసభ సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా శ్రీ కొణిదెల నాగబాబు గారి పేరు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఖరారు చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు గారు సేవలు అందిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబు గారికి సమాచారం ఇచ్చారు. నామినేషన్కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చారు. అంటే ఇప్పటివరకు చాలామంది ఊహాగానాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు అఫీషియల్గా నాగబాబు గారికి ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఖరారు చేయడానికి ఆయన నామినేషన్ వేయాలని కూడా కోరటం జరిగిపోయింది. అంటే ఇంకా అధికారికంగా లాంఛనంగా చాలా అంగరంగ వైభవంగా జరుపుకున్నటువంటి ఇది ఒక వేడుకగా చూడొచ్చు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించి చాలా కష్టపడి ఆయన డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ గారికి అన్నగా నాగబాబు గారిని చూడకపోయినా కానీ జనసేన పార్టీకి ఒక నిజాయితీగా నిబద్ధతగా పనిచేసినటువంటి ఒక నాయకుడిగా నాగబాబు గారిని చూడొచ్చు. అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలి, అటు కేంద్రంలో జనసేన పార్టీ చాలా బలమైనటువంటి గొంతు వినిపించాలి అనుకున్నారు నాగబాబు గారు. కానీ అక్కడ కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ కూడా ఒక మెట్టు దిగి సొంత అన్నని కూడా కాదని బీజేపీకి సీటు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చాలా సందర్భాల్లో ఏదో ఒక విధంగా నాగబాబు గారికి అనేక విషయాల్లో రాజకీయంగా ముఖ్యంగా ఏదో ఒక ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, లేదా ఇంకొకటి కావచ్చు ఇద్దామని అనుకున్నారు. కానీ నాగబాబు గారు నాకు పార్టీలో ఉన్నటువంటి పదవి చాలు, రాజ్యాంగంగా వచ్చేటువంటి ఎటువంటి పదవి వద్దు, నాకు సామాన్య జనసేన కార్యకర్తగా అయినా సరే నేను పనిచేస్తాను, పదవుల కోసం నేను పనిచేయను అని చెప్పడం. ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం ఆయన కుటుంబం మొత్తం వచ్చి అక్కడే కూర్చుని ప్రతిరోజు రాత్రి 3 వరకు కూడా మీటింగులు పెట్టి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడెక్కడ ఎలా చేస్తే బాగుంటుంది, ఏ వర్గానికి సంబంధించి ప్రజలు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు, అక్కడ ఉన్నటువంటి అసమర్థత సంబంధించినటువంటి నాయకులు ఎవరు, వాళ్ళని పిలిపించి మాట్లాడడం కావచ్చు, అనేక విధాలుగా ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన ప్రాణం పెట్టి పిఠాపురంలో పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన భార్య కావచ్చు, లేదంటే కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, మెగా ఫ్యామిలీ అంతా కూడా ఒక తాటిపై నిలవడానికి నాగబాబు గారు కూడా చాలా బలమైన కృషి చేశారు ఆ టైంలో. అలాంటి వ్యక్తిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం జనసేన పార్టీకి ఉంది, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఎమ్మెల్సీ ఇచ్చినా ఆయనకి నిన్న కూడా చాలామంది కేంద్ర మంత్రిగా లేకపోతే ఎంపీగా రాజ్యసభకు పంపిస్తారని చెప్పి ఊహాగానాలు అయితే వచ్చాయి. కానీ గతంలో ఇచ్చినటువంటి మాట ప్రకారమే అటు టీడీపీ నుంచి వచ్చినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. ఎమ్మెల్సీగా జనసేన పార్టీకి నాగబాబు గారికి ఇస్తారు అని చెప్పి గతంలో చెప్పినా కూడా మధ్యలో కొంత గ్యాప్ అయితే జరిగింది, రావటం అయితే జరిగింది కంప్లీట్గా. అంటే నాగబాబు గారికి అంత ఇష్టం లేదు, ఆయన మళ్ళీ అంటే ఎమ్మెల్సీగా కావటం లేదా మంత్రి అవటం అనేది సరిగ్గా ఇష్టం లేదని కొంతమంది ప్రచారం చేసుకుంటూ వచ్చారు. కానీ మార్చిలో ఉండబోతుంది, మార్చిలో కంపల్సరీగా జనసేన పార్టీ నుంచి ఒక ఎమ్మెల్సీ ఎన్నుకుంటారని తెలిసినప్పుడు నాగబాబు గారికి అవుతుందని చాలామందికి తెలుసు. కానీ అటు బయట మాత్రం ప్రచారం ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అసెంబ్లీలో అడుగుపెట్టి అలాగే శాసన మండలిలో కూడా అడుగుపెట్టి ఒక సంచలనమే రేపుతుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారిని చూస్తేనే ప్రతిపక్షాలకు కనీసం కంటి మీద కునుకు లేకుండా అసెంబ్లీ కానీ శాసన మండలిలోకి కానీ రావడానికే భయపడిపోతున్నటువంటి పరిస్థితి చూసాం. ఇకపోతే ఆయన ఒక ఎత్తు అయితే ఇప్పుడు నాగబాబు గారు కూడా దిగుతున్నారు. ఆయన ఇప్పటికే లా చదువుకుని చాలా బలమైనటువంటి పాయింట్స్ అన్నీ కూడా గతంలో సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి నాగబాబు గారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారినే తట్టుకోలేనటువంటి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కౌన్సిల్లో చుక్కలు చూపించడానికి నాగబాబు గారు కూడా దిగబోతున్నారు. ఇక ఏ రకంగా ఉంటుందో ఆట ఒక్కొక్కరికి ఊహించుకోవడానికే మామూలుగా కనిపించట్లా. ఇప్పటి వరకు ఒక లెక్క నాగబాబు గారు దిగిన తర్వాత అసెంబ్లీలో కాదు కౌన్సిల్లో కూడా రచ్చలేపడానికి ఒక సింహం దిగుతుంది అక్కడికి. ఈసారి నాగబాబు గారి రూపంలో వైసీపీకి ముచ్చెమటలు పట్టించడానికి
నాగబాబు గారు సర్వం సిద్ధం చేసుకుని అస్త్ర శస్త్రాలను రెడీ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎలా ఉంటుందా అని మనం ఊహించుకోవడానికే మనకు తెలిసిపోతుంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి తత్త బబ్బా అని కూడా మాట్లాడుకున్నటువంటి నాయకులు వైఎస్ఆర్సీపీ నుంచి కనిపించారు. మరి ఈసారి ఇంతమంది ఒకటేసారి ఇప్పుడు ఒక బలమైనటువంటి శక్తిగా నాగబాబు గారు లాంటి వ్యక్తి వస్తే ఇక ఏ రేంజ్లో ఉంటుందో మనం ఊహకే అందించవచ్చు. ఇకపోతే ఆయన ఇప్పటికీ మరి ఎమ్మెల్సీగా ఇస్తున్నారని మాత్రమే తెలిసింది. మంత్రిగా కూడా అవకాశం జనసేన పార్టీకి ఇంకొక మంత్రి పదవి కూడా ఉందని కూడా తెలుస్తుంది. మరి అది ఇప్పుడే ఇస్తారా లేదంటే తర్వాత ఏమన్నా ఇస్తారా అనేది కొంచెం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలామంది ఏమనుకున్నారంటే నాగబాబు గారికి ఎప్పటి నుంచో మంత్రి పదవి ఎమ్మెల్సీ ఇచ్చేసి తర్వాత అటు ఎమ్మెల్యే కోటాలో అధికారికంగా 6 నెలల సమయం ఉంటుంది కాబట్టి ఆ సమయంలోపు ఎమ్మెల్సీగా ఇచ్చి తర్వాత ఆయనకి అనౌన్స్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది అనుకున్నారు. కానీ అధికారికంగా ఆయన గెలిచిన తర్వాతే మంత్రి పదవి కావచ్చు ఇంకొకటి కావచ్చు నేను అధికారికంగా చెప్పాల్సి ఉంటుంది. కానీ ముందు మాత్రం మీరు చెప్పొద్దు అని చెప్పి పార్టీ అధిష్టానం నుంచి వచ్చినటువంటి సూచనలు చాలామంది తీసుకున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. సో ఏదైనా సరే ఆయన మంత్రిగా అంటే ఒక ఎమ్మెల్సీగా వస్తేనే చుక్కలు చూపిస్తారు. ఇంకా మంత్రిగా అయితే ఆ శాఖకి ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి శాఖలకి పవన్ కళ్యాణ్ గారు వరల్డ్ రికార్డ్సు అసలు అంటే 77 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో చేయనటువంటి పనులను ఆయన మంత్రి పదవిలో చేస్తుంటే ఇప్పుడు నాగబాబు గారు కనుక ఒక మంత్రి పదవి వస్తే ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో చూడండి. అంటే ఇద్దరు కూడా ఒక కుటుంబం నుంచి వచ్చిన అన్నదమ్ములుగా ఉన్నా కూడా ఇండివిజువల్గా మనం చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారికి అంటే ప్రజల బాగోగులు తప్ప ఇంకొకటి అవసరం లేదు. ఆయన వ్యక్తిగతంగా కూడా ఆయన కుటుంబాన్ని ఆయన పార్టీని కూడా పక్కన పెట్టేసి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అదే స్థాయిలో ఇంకొక వ్యక్తి నాగబాబు గారి రూపంలో వస్తే ఆయనకేమి పదవి మీద వ్యామోహం లేదు, అధికారం మీద వ్యామోహం లేదు. అలాంటి వ్యక్తి మళ్ళీ ఇంకొకరు కనుక ఆ మంత్రివర్గంలోకి జనసేన పార్టీ తరఫున వస్తే ఇద్దరు కూడా పరిపాలనలో పోటాపోటీగా చూపించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయి అనడానికి అన్నదమ్ముల రూపంలో ఇంకొక అద్భుతమైనటువంటి క్షణాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుభవిస్తారని మాత్రం అనుకోవచ్చు.